హై వ్యూవర్స్, ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయింది. మంత్రులు ఎవరెవరు ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సర్లే, ఇప్పుడే చెప్పేస్తున్నా ఫ్లోలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ అండ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి మన దుద్దిల శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హోంమంత్రి, కొండా సురేఖ మహిళా శిశు సంక్షేమ శాఖ, సీతక్క గిరిజన సంక్షేమ శాఖ, పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిపారుదల శాఖ, తర్వాత అదే ఖమ్మం జిల్లా అని ఉన్నారే తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాలు, జూపల్లి కృష్ణారావు సివిల్ సప్లైస్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో వీళ్ళే. అయితే మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ సభాపతి ఉండాలిగా. స్పీకర్ ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార్. ఎవరైనా వికారాబాద్ ఎమ్మెల్యే, ఎస్సీ సామాజిక వర్గపు నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి. మా అమ్మని చెప్పేసి రీసెంట్గా తమిళలో సినిమా వచ్చింది. వడివేలు అండ్ స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ హీరోగా, వడివేలు వచ్చేసి లీడ్ క్యారెక్టర్. అందులో వీళ్ళు పందులు కాసుకునే ఒక దళితుల కుటుంబం. అసలు వీళ్ళని కూర్చునేవాడు కూర్చునేవారు, వాళ్ళ పక్కన కూర్చోకూడదు అన్నట్టు. అండ్ ఎవరు వచ్చిన వీళ్ళు నమస్కారాలు పెడతా ఉంటారు. ఆ సినిమాలో ఇతరుని స్పీకర్ని చేస్తారు. స్పీకర్ వస్తున్నప్పుడు ఏంటి, అంత లేచి నించోవాల్సిందే కదా, రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్కరు శాస్త్రం సంబోధించాలి కదా. ఇది గుర్తించాడు చంద్రబాబు నాయుడు ఒకనాడు. అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి గారు ఎస్సీ, ఆమెను చేశాడు. మన పార్లమెంట్ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి దళితుడు, ఆయన్ని చేశారు. రాష్ట్రంలో ఒక దళిత మహిళని స్పీకర్ని చేసి అందరి చేత మేడం మేడం అనిపించారు. రెస్పెక్ట్ అందరి చేత ఇప్పించాడు. అది చంద్రబాబు నాయుడు అంటే. పార్లమెంట్ యావత్తు దేశం నుంచి ప్రాతిథ్యం వహిస్తున్నటువంటి అందరి చేత కూడా సార్ అనిపించాడు ఒక దళితుడిని. అది చంద్రబాబు నాయుడు అంటే. నా ఎస్సీ నా ఇష్టం కబుర్లు చెప్పడం కాదు, మాటలంటే సరిపోతుందా, చేతులను నిరూపించాలి. అది చంద్రబాబు నాయుడు అంటే. అందరిని ఈక్వల్గా చూడటం, ప్రయారిటీ ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడుతోనే. ఇప్పుడు అదే బాటలో మన రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు. గడ్డం ప్రసాద్ కుమార్, మన గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయన ముఖ్యమంత్రి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాం మేము అనలేదు, ఏదో చెప్పేసుకున్నారు అనుకోండి. పోనీ దళితుడిని స్పీకర్ అయినా చేయాలిగా, చేయాలి. ఫస్ట్ మసూద్ చేయాలి, రెండు వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి, రెండోసారి కూడా స్పీకర్ వచ్చేసి వేరే వాళ్ళు. ఈవెన్ దళితులకి ఆయన దృష్టిలో ప్రయారిటీ ఇచ్చిన ఏమైనా ఉన్నాయన్నా సరే ఇంకా అదంతా వేరే సబ్జెక్టు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి, చంద్రబాబు ఎలాగైతే అందరి చేత సభాష్ అనిపించుకున్న డెసిషన్స్ తీసుకున్నాడో, బడుగు బలహీన వర్గాలకు ఎలా అగ్రతాంబూలం ఆయన ఇచ్చున్నాడో, అందరి చేత సార్ మేడం అని ఎలాగైతే అనిపించున్నాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఓ రకంగా మన కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్నట్టే ఆయన క్యాబినెట్లో పనిచేశాడు. రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పక్షి పిల్లలు ఎగిరిపోతూ ఉంటాయి, ఎవరి లైఫ్ వాళ్ళని కాదనను. బట్ ఆ చెట్టు నుంచి వచ్చిన పండ్లు అన్నట్టుగా అంటున్నాను, టీడీపీ చెట్టు నుంచి. మరి కేసీఆర్ గారు ఆయనవే అయింది, బట్ రేవంత్ గారు మాత్రం చాలా హుందాగా తెలివిగా గొప్పగా ఆలోచించి స్పీకర్గా సభాపతిగా ఎస్సీని చేస్తున్నారు. అండ్ ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా ఇంకా కొంతమంది యాడ్ అవుతారు త్వరలో. ఖచ్చితంగా అందరికీ ద బెస్ట్ వేలు ఆయన అయితే ఇస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది. ఏది పదవులు కావచ్చు, ఆ తర్వాత వారి యొక్క పనితీరుని చూసేసి ద బెస్ట్ అనేది ఏదైనా ఉంటే. ఉద్యమంలో ఎవరైతే పాల్గొని ఉన్నారో వారికి బెస్ట్ ఇస్తామని అన్నారు వాళ్ళు. ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారా, లేదంటే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ చేస్తారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడైతే ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే నాకైతే చాలా గొప్పగా అనిపించింది. నాకు ఆ మమ్మన్ సినిమాలో వడివేలి గుర్తొచ్చింది. అండ్ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి దాన్ని కనిపించినవి కూడా నా ఎస్సీ నా ఇష్టం కూడా వాళ్ళు అండరు అంట అనేది ఏంటి, అనకూడదు ఏంటిది, అసలు కీలకమైన పదవులే ఇప్పిస్తే ఏంటిది అనేది ఏంటిది, అనవసరం అవసరం ఏముంది అసలు. నా చౌదరి నా రెడ్డి అంటున్నారు, అంటలేదుగా. పిల్లలు కానీ నేను అన్నాను చూసేవాడిని అన్నాను చూసావు అన్నట్టు ఉంది అసలు.
అనేది ఏంటి, అనకూడదు ఏంటి. పనితనం తెలిసిన పని చేసుకుంటా పోవాలి అంతే, ప్రగల్భాలు మాటలు కాదు. మొన్న ఆయన అట్టంటే నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ఏంటి అసలు ఏంటి ఇట్లా అంటున్నాడు ఈయన, నా ఎస్సీ నా ఇష్టం కనీసం వాళ్ళు మాట కూడా అంటారు అన్నాడు. నేను అంటున్నా అన్నాడు. మాట అంటే సరిపోయిందా? ఒక అమృతంలో ఇవ్వాలి కదా. మీరు అనొచ్చు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారండి. ఏం లాభం అయ్యా ఉప ముఖ్యమంత్రి పదవులు? ఏం చేశారు అందులో? ఇంకేదైనా పదవులు ఇచ్చారని అనుకుందాం. పదవులు నామమాత్రానికి ఏదైనా వాళ్ళు చేసిన బెస్ట్ ఏంటంటే మీరు చెప్పండి, మీరు చెప్పండి, కింద కామెంట్ రూపంలో చెప్పండి మీరే.